ఇవ్వు మామకి ఇవ్వు హెల్ప్ చేయపో డిజైన్ చూపి ఇవి ఏం పుల్లలు దీవెన కొయ్యలా దీపావళి అనగానే నాకైతే గుర్తుకొచ్చేది ఫస్ట్ పేనీలు. దీపావళి వచ్చిందంటే ఇక పేనీలు తినొచ్చాను అనుకుంటా. ఇప్పుడు తింటున్నా. నిన్నైతే ఇక కడపల మీద దీపాలు పెట్టినాం కదా, ఇక ఆ వీడియో అయితే చూసిరు కదా. ఇప్పుడు ఈరోజు గిన మళ్ళీ కడపల మీద దీపాలు అయితే పెడుతున్నాము. ఇంకా ఈరోజు అయితే ఇక దీపావళి పూర్తిగా అయిపోతుంది. ఇక సెకండ్ డే దీపావళి ఎట్లా చేస్తున్నామో ఎదిగిన చూడండి మీరైతే. ఇప్పుడైతే ఇక దీపాలు పెట్టిన తర్వాత ఆకర్షకైతే ఫొటోస్ దించుతున్నాము. అసలు నిన్న దించుదామంటే ఆకర్ష పడుకుంది దీపాల టైంకి. ఇక అందుకే ఇక ఈరోజు దించుతున్నాం. ఇప్పుడు ఇక దీపావళి సెకండ్ రోజు అయితే మా దగ్గర అయితే ఈడ పెంట మీద దీపాలు పెట్టేసి వస్తారు. ఎట్లా అంటే ఇక పొద్దున మా అన్న అల్లిండు కదా దీవెన గొయ్యలతోటి. ఆ అల్లిన అయితే రెండు ఒక్క దగ్గర పెట్టి అందులో పెండ పెట్టి ఆకులు పెట్టి అందులో నూనె పోసి దీపం పెడతారంట. ఇక పెట్టిన తర్వాత అయితే అది తీసుకుపోయి మా పెంట దగ్గర అయితే అందులో పెట్టేసి వస్తారు. ఇప్పుడు చూపిస్తా. ఏమైందిరా? చెవులు మూసుకో. ఇగో 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 గిట్లా 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 అక్కి భయం అయితే లేదా? వచ్చేసింది. హ్యాపీ టు యూ కాదు, హ్యాపీ దివాళీ. హ్యాపీ బర్త్డే అనుకుంటున్నది. ఇక ఇప్పుడైతే మా డాడీ ఇంట్లో దీపము ముట్టిస్తుండు చూడండి. ఇక ఈ దీపం ముట్టించిండు కదా ఇప్పుడు. ఇవైతే ఇప్పుడు తీసుకుపోతారు. తీసుకుపోయి ఇంకా పెంట దగ్గర పెట్టేసి వస్తారు. నేనైతే వెళ్తలేదు అక్కడికి, ఇంకా మా మరదలు వీడియో తీస్తుంది చూడండి మీరైతే. ఇదిగో వీళ్ళిద్దరు అయితే వెళ్తుర్రు అక్కడ. వాళ్ళది ఆమె పెడుతుంది, ఇంకా మాది డాడీ పెడతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ గేమ్ ఉంది ఏమని అనుకుంటున్నా. మా బాబీగా చీకట్లో రానన్నది, అందుకే ఇక నేనైతే పెంట మీద దీపాలు పెట్టడానికి వెళ్తున్నా. ఇది ఊరికే కాలు కానుకుంటా ఇట్లా పడుతుంది మా అమ్మ. మేమైతే పెంట కాడికి వచ్చినాం. సరే చెత్త మీద పెట్టాలా? మేమైతే పెంట కాడికి వచ్చినాం.
పెంట మీద దీపాలు పెడుతున్నాం. ఈరోజు దీపావళి అమావాస్య తెల్లారి. దిగుతుంది అంటే ఏం పెట్టిరు అసలు? ఇది బుర్ర తయారు చేసిర్రు. బుర్ర కాదు, లోపల పెండ తమలపాకు మొన్న వేస్తున్నా అందులో గది వేసినా కానీ మేమైతే పెంట మీద దీపాలు పెడుతున్నాం. మనం పెండ ఎట్లా దీపాలు తెచ్చి దాని మీద పెట్టాలి. మనకి ఇప్పుడు బల్బులు లేవు కాబట్టి అట్లా ఉంది. ఇట్లా ఇగోడ అయితే మా మామల్లి ఇలా పడ్డాడు. ఏడ పెడుతున్నావు మామ ఇప్పుడు? ఇట్లా నాకు నాది ఉన్న దిగుతుంది. ఇట్రాను అది దిగుతలేదా? పెట్టు మరి, అదే పోతుంది. నేను రెండు తీసుకోపోతే అంటే అందరూ పెడతారా? అందరూ టోటల్. మరి ఏడ కనబడుతున్నారు దీపాలు? నిలబడుతురా గంట దుడ్డు కట్టి? నిలబడేది నిలబడ్డది ఏం మెసేజ్ దాన్ని ఉండని పోని. మరి చెత్త గంటలకు పోవస్తలేదని గిన్నె చల్లిపోతుంది. ఏ పెయింటర్లు ఎక్కువ మొత్తం మా మామ అయితే ఆడ పెంట మీద పెట్టేసి వచ్చిండు. మేమైతే ఇది పెట్టినాం. నేను ఆడ వెళ్తాను కాబట్టి ఆడ పెట్టి పెట్టుకోవాలి. ఆకర్షణ దీపావళి పటాకులు వేలుస్తుందిరా. ఇగో ఇది తీసుకో, క్రాకర్స్, సుర్సుర్ బాణం. అమ్మో హాయ్ చెప్పమని ఎవరు అన్నారు నీకు? వావ్, ఆగ్నా ఇస్తుంది, ఇచ్చేదాకా ఆగుతలేవు. అదేమో లేట్ వస్తుంది. తీసుకో. భయం అవుతలేదరా నాని నీకు? పట్టుకో, ఇటు సైడ్ నువ్వు ఇడు. అక్కి తింపునా మెల్లిగా. ఇట్రా ఇక. చూపిస్తుంది కాలుస్తున్నాను. అయ్యో ఆకర్షణ దగ్గరికి ఎలా తీసుకో. ఏమైందిరా? భయమే లేదు అక్కి నీకు ఇంతనన్నా.
ఎందుకే అక్కి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? మా దీపావళి పండుగ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఆకర్ష అయితే ఇగో సుర్సురు బాణాలు కాలుస్తా అని ఏడుస్తుంది. అక్కి అద్దునా చాలు చాలు బేటా, అక్కి చాలు నానా. ఇంటలేదు ఇయ్యకే నువ్వు దానికి కావాలంటే ఆగో కావాలని ఏడుస్తుంది. ఇస్తా అనే వరకు పెడుతున్నా ఇగో ఇదే పెట్టు నిన్న ఆగి పెడుతున్నా. వచ్చింది. తీసుకో, ఏమైంది?